అన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్ చేశాను. మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు. ఆఫీసర్లు ఎవరు లేరట, పీసీలు మాత్రమే ఉన్నారు. అయ్యా, అన్ని తలుపులు మూసేద్దాం. మనం నలుగురు ఉన్నాం, మేనేజ్ చేద్దాం. తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు. కేవలం లాఠీలు పట్టుకుని ఎంతమందిని ఎదుర్కొంటాం? అయ్యా, మనల్లేగా చూసుకోమన్నారు, అదే దిగులుగా ఉంది. చివరికి బలేది మనమే కదా. ఇంకా నాకు 5 నెలలే సర్వీస్ ఉంది. చివరి రోజుల్లో కాళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు. అది కాదయ్యా, ఎంక్వైరీకి వస్తే మనల్లేగా క్వశ్చన్ చేసేది. ఎవరు చెప్పారయ్యా? ముందు పైనుంచే కదా వస్తారు, వాళ్ళనే సమాధానం చెప్పుకొని. మీరు అప్పుడే మర్చిపోయారా? 2 నెలల కిందట పీలేరు పోలీస్ స్టేషన్లో 3 కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు. ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. తెల్లారేక చూసుకుందాం. అయ్యా, ఆ అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం అయ్యా. రే, నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున్న ఎంక్వైరీ ఇచ్చి ఇరుక్కుంటావు. వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వురా. లెఫ్ట్ కాదు కాదు కాదు, తర్వాత లెఫ్ట్, తర్వాత లెఫ్ట్. కాదు, ఇందాక లెఫ్ట్ అనుకుంటా. ఏరా, ఇదేమన్నా టీఎస్50 అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగా రూట్ చెప్పరా? నాకు ఇలాగే చెప్పడం వచ్చు. ఇష్టం అంటే తోలు లేదా దిగెళ్ళిపో. సార్ ఏంటి సార్ తిడుతున్నాడు? ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూట్ మర్చిపోతాను. మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారేంటి రూట్ చెప్పడానికి? ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారేంటి? నేనే ప్రతి నెల 4 జీతం వస్తాను తెలుసా? సార్ సైలెంట్గా తోలమని చెప్పండి. వాళ్ళు వచ్చారంటే ఈ 5 ఎవరో చెప్పు. ఎవడో కూడా సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరినీ లారీలో వేసుకుని తీసుకెళ్లిపోతున్నాడు సార్. ఎక్కడికో తెలియదు సార్. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఏమీ చేయలేకపోయావా? నేనేం చేయలేకపోయాను. ఆ బిజాయ్ పక్కనే ఉన్నాడు సార్. సరే పెట్టే, ఇంకో 5 నిమిషాల్లో నేను మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఉండు బావా, ఎవరు లేరా? చాలాసేపు నుంచి ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారా? బావా, గమ్మున అందరూ జంప్ అయిపోదామా? రే, నోరు మూసుకొచ్చారా? ఏ పోరా ఊరికే. రే రే అజయ్, రే ఎక్కడికి వెళ్తున్నారా? చింటూ వాణ్ణి చెయ్యొద్దని చెప్పారు. వాళ్ళే నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్లారా? రే ఎందుకు పెళ్లి మందు ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పారు. అప్పటి వరకు ఏం చేయకండ్రా. పోలీసులు ఎవరు లేరా? లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. సరే, 1 నిమిషం పైకి రావయ్యా. నువ్వేం భయపడకో. ఇక్కడ తాళం ఒకటి ఉంది, అది మాత్రం తీసివ్వు. రే చెప్పేది వినరా? వద్దు, వెళ్ళదురా. చెప్పేది విను, వద్దు. ఎక్కడికి పోతున్నావు? లేదు సార్, పైన అన్న పిలిచాడు. అక్యూజ్ ఉన్న చోటికి నువ్వు పోకూడదు. రైటా? ఏది మిగతా పోలీసులు లేరు? సార్ మాకేం తెలుసు సార్, అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. చాలాసేపు నుంచి ఇక్కడ ఎవరు లేరు. అదేంది, డ్యూటీ టైంలో ఎట్టబోతారు? జరగవయ్యా. అవును, మీరేంది ఎక్కడున్నారు? సార్ యాక్చువల్లీ వేరే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫ్రమ్ సెంట్ జోసెఫ్. ఉంటారా? డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు పట్టుకున్నారు సార్. లైసెన్స్, సెల్ ఫోన్, కాలేజ్ ఐడి అన్ని ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి. ఆయన రాకుండా మేము వెళ్ళాం సార్. నేను తప్పు. హలో హలో మూర్తి, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేశారా? మీరెవరండి? బిజాయ్ మాట్లాడుతున్నాను, స్పెషల్ టాస్క్ ఫోర్స్. అయ్యా, స్టేషన్లో ఎవరు లేరయ్యా. హెడ్ కానిస్టేబుల్ ఇందాక ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు తెలియదయ్యా. పోలీసులు ఎవరు లేరా? ఏం మాట్లాడు? హలో, నువ్వెవరు మాట్లాడేది? నెపోలియన్, నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా. ఇంకా డ్యూటీలో చేరలేదయ్యా. నెపోలియన్, మీ వయసు ఎంత చెప్పండి? ఈ పుష్యమాసానికి 55 వస్తాయ్యా. సరే, నెపోలియన్, మీరు డ్యూటీలో జాయిన్ అయిపోయారు, అర్థమైందా? బొత్తిగా అర్థం కాలే. నెపోలియన్, ఇక మీదట ఆ ఎస్పీ ఆఫీస్ లోనే మీరు పనిచేయబోతున్నారు. అక్కడే మీ డ్యూటీ.
సరేనయ్యా. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నేను అక్కడికే వస్తున్నాను. అంతవరకు ఎస్పీ ఆఫీస్ లోకి ఒక్కడు కూడా అడుగు పెట్టకూడదు. కింద పైన ఉన్న అన్ని తలుపులు కిటికీలు మూసేయండి, అన్ని గేట్లు మూసేయండి వెంటనే. అలాగేనయ్యా. రోడ్ అటైపు ఉంది, వచ్చే రైటు. అది కరెక్ట్ కాదు నాకు తెలీదు. నైట్ మొత్తం రూట్ చెప్పకల్లా, ఇవాళ నేను చెప్పిందే రూటు. పోనీ పోనీ. రే, నాకు కళ్ళు తిరుగుతున్నాయని ఆయనతో చెప్తాను. దానికి కారణం చేసిన బిర్యానీ అని చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు అన్నీ మూసుకొని రూట్ చెప్తావా? ఖచ్చితంగా అన్న, ఈ రైటే కరెక్ట్ రూట్ అన్న. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? నేను టిప్పు అనే వాడి నంబర్ ఇస్తాను. వాడికి రూట్ చెప్పు. నేను ఫోన్ చేస్తాను సార్, వెంటనే చేస్తాను. పైన సరుకు అంతా క్లియర్ చేసేసాం. అయితే అందరూ బయలుదేరండి. హలో, నేనే స్టీఫెన్ గారు చెప్పిన మనిషిని. లారీ ఇప్పుడు పలంనగర్ నుంచి బయలుదేరి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది. సరే, నువ్వు వస్తూ రూట్ చెప్తూ ఉండు, నేను చూసుకుంటాను. నేను చెప్తాను. రే, లారీ ఐజీ గెస్ట్ హౌస్లో లేదు. మొత్తం అందరినీ వేసుకొని మోడికపు రోడ్లో వస్తుంది. ఎలాగో కొండ దాటి తీరాలి. వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి. ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు. అయ్యా, ఏమైంది నెపోలియన్? అన్ని తలుపులు వేసానయ్యా. ఆ మెయిన్ డోర్ కూడా వేసాను, కానీ వెనక నుంచి ఏదైనా బరువుగా అడ్డు పెట్టాలయ్యా. అయితే ఆ పని చేయండి, నేను అక్కడికే వస్తున్నాను. నేను ఒక్కడిని ఏం చేయగలను చెప్పండి. ఇప్పుడు ఎందుకు సార్ అన్ని తలుపులు వేసేశారు? మమ్మల్ని బయటకు అక్కడ ఎవరు మాట్లాడేది? ఆ కాలేజీ కొరవాడితో పాటు వచ్చిన అమ్మాయి సార్. వాళ్ళని బయటికి పంపించమంటారా? వద్దొద్దు, నేను వచ్చే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే తీసుకోండి. సరేనయ్యా. ఆ ఫోన్ ఈ టీమా? ఎందుకు సార్? ఇప్పుడే ఇస్తాను. ఆ సెల్ ఈ టీమా? ఏమమ్మా? ఆ పిల్లలు ఉన్నారు కదా, తీసుకున్నానయ్యా. వాళ్ళతో అన్ని తలుపులు మూయించండి. క్విక్, ఫాస్ట్. బాబు, తలా ఒక చేయండి అయ్యా. ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం. రండి. సార్, ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు? సార్ మమ్మల్ని బయటికి పంపించడం లేదు, ఫోన్ లాక్కున్నారు. ముందు ఫోన్ ఇవ్వండి సార్, ఇన్స్పెక్టర్ కి కాల్ చేయండి. ఆగు, ఇస్తాను సార్. మీకు మేమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు. నాకే తెలియదు బాబు. పై అధికారి రాని వచ్చి అన్ని విషయాలు ఆయన సార్, చెప్తారు. మీరు చెప్పింది మేము చేస్తాం సార్, కానీ మళ్ళీ ఎవరి మీద డీడీ కేసు పెట్టమని మాట ఇవ్వండి. ఏరా బాబా? నేను చూస్తా సార్. వదిలేండి సార్, వీలైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. నేను ఊరికి తోడుగా వచ్చాను సార్. అలాగా సార్, డీడీ కేసు సంగతి చూడు. మీరు అసలు మనుషులేనా? ఒంటరి కానీ ఇంత కష్టపడుతున్నారు, సాయం చేయరా? మిగిలిన పోలీసులు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు కావాలంటే వెళ్ళండి సార్, నేను వస్తాను సార్. రా బాబు, రా. ఆ బెంచ్ కొంచెం పట్టు. బాగా నెట్టవయ్యా. మందికొండు. అవును. కన్ఫర్మా? కన్ఫర్మ్. అడవి కూడా ఉంది, బోర్డు చూశాను. మన వాళ్ళు వస్తున్నారు. నువ్వు 5 ఎవరో చూపిస్తే చాలు. సరే. మిగిలింది వాళ్ళు చూసుకుంటారు.
అక్కడ అంతా రెడీగా రెడీ టిప్పు దారి అట్టే వస్తుంది. ఆ 5గురిని అక్కడే నరికేసి వాళ్ళ తలలు తీసుకోరా. అర్థమైందా? ఫినిష్ చేసి ఫోన్ చేస్తా. అమృత, ఇది అలారం పెట్టుకొని ఆడుకునే టైం అంటే ఇది. ముందు దాన్ని ఆపవే. ఇప్పుడు నీకేం కావాలి? రేపు వచ్చేది ఎవరో నీకు తెలియాలి, అంతేనా? నంబర్ రిజిస్టర్లో ఉందా? మ్యూజిక్ సెట్ కూడా రిపేర్ అయింది. అంత దూరం పాటలు అనుకుంటే ఎట్టపోయేది. ఏమన్నా నీ కాడ ఫోన్ ఉందా? నా పిచ్చి కదా, నీ కాడ ఫోన్ ఎందుకుంటే చెప్పు. ఇవాళ రిలీజ్ అయినామని చెప్పినారులే, కొత్త సినిమా లాగా. అవును, జైల్లో ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. అబ్బా, 2009. అప్పుడు నేను ఎంతో క్లాస్ చదివేవాడిని. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మారిపోయాయన్నా. నీ విడగొట్టేశారు, నీ మార్చేశారు, కావాల్సినవన్నీ కట్ చేసి పెద్ద కట్టేశారు. వాట్సాప్ లేకపోతే ప్రాణాలతోనే లేమంటున్నారు. పవర్ స్టార్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు, మెగాస్టార్ మళ్ళీ సినిమాలోకి వచ్చారు. ఈ మధ్య కథలు బాగుంటాయి కానీ సినిమాలు ఆడట్లేదు. అంతెందుకన్నా, ఇంతకుముందు మనల్ని కాపాడిన పోలీసులు ఇప్పుడు మనం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా బోల్డ్ మారిపోయాన్నా. ఇది నీ బుర్రకి అస్సలు ఎక్కట్లేదు అనుకుంటా. చెరువులో ఉన్న చేపను ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసినట్టేది కదా. పోను పోను నీకు లోపలే బెటర్ ఏమో అనిపిస్తుంది. పేరా, జైలు ఏమైనా అంగారగ్రహంలో ఉందా? నీకు నాకు ఒక గోడ దూరం తేడా. అందులో బాలసుబ్రహ్మణ్యం పాటలు ఉంటాయి, పెట్టు. ఈ వేస్ట్ గారి టేస్ట్కి ఏం తక్కువ లేదు. అయ్యా, ఉన్నవన్నీ తీసుకెళ్ళి అన్ని తలుపులకి అడ్డం పెట్టామయ్యా. అంత సులభంగా ఎవరూ రాలేరయ్యా. కానీ మీరు అన్నట్టు ఎవరూ రాలేదే. సరే వినండి, అన్ని లైట్లు ఆఫ్ చేయండి. అలాగేనే. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. అలాగేనయ్యా. భయపడకండి, ఓకేనా? రండి. ఇదిగో త్వరగా పోనివయ్యా. సార్, డీజిల్ తక్కువ ఉంది, బండి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. నేను చెప్తాను, నువ్వు పోని. నువ్వు చెప్తే బండి వెళ్తుందా? ఇంతకుముందు క్యాటరింగ్ నాన్న చూసుకునేవాడు. ఆయన పోయాక బాబాయ్తో కలిసి ఇప్పుడు నేను చూసుకున్నాను. మిగతా వాళ్ళందరూ రేషన్ బియ్యంతో బిర్యానీ చేస్తారు, మనం బాస్మతికి అసలు తగ్గమన్నా. కామాక్షి అంటే క్వాలిటీ బిర్యానీ. బీభత్సం ఉందా? పోలా అదిరిపోలా. మర్చిపోయా, ఇన్ని రోజులు చెప్పకూడదు తింటావు. నీకు మామూలు రేసే బిర్యానీలా అనిపించుంటుందిగా అన్నా. ఏదో నంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. నాకు ఫోన్ చేయడానికి ఎవరు లేరురా. ఎవరు ఫోన్ తీయలేదు. నువ్వు మళ్ళీ చేసి చూడు. త్వరగా చెయ్య, మా వార్డెన్ వచ్చేస్తుంది, నా ఉద్యోగం పోతుంది. సరే చెయ్యి చెయ్యి. అన్నా, మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వస్తానన్నా. హలో హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడ్డానికి వచ్చేది? నువ్వు నాకేమవుతావు? హలో హలో. నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో.
వెనక 2 బండ్లు వస్తున్నాయి, త్వరగా పోనీ. సార్ ఎవరు సార్ వీళ్ళు? అసలు ఏం జరుగుతోంది? క్వశ్చన్ అడగకుండా ఫాస్ట్ గా పోనీ, ఫాస్ట్ ఫాస్ట్. సార్ ఈ బండికి ఇంతే స్పీడ్. ఎవరు ఏం మాట్లాడట్లేదు. సరే ఇవ్వు, సరే ఇవ్వు. సార్ ముందంతా మొత్తం పగిలిపోయింది సార్. ఇంట్లో అంటే ఏం చెప్పమంటారు? వెళ్ళు వెళ్ళు, రైట్ లో కట్ చేయి. రైట్ రైట్, కమ్ ఆన్ రైట్. రాడుతో గొలుసు పగలు కొట్టరా. ఏంట్రా మెల్లగా వెళ్తావు? ఫాస్ట్గా పోనీ. పగలు కొట్టు, లోపలికి వెళ్ళరా. త్వరగా పోనీ పోనీ. బండి ముందు కట్టుంది, లెఫ్ట్ కట్ చేయి, లెఫ్ట్ లెఫ్ట్. సార్ వెనకాల తలుపు తెరిచేశారు సార్. నువ్వు వెనక్కి వెళ్ళు, ఐజీ గారు పడిపోయేలా ఉన్నారు. ఆయన వెనక్కి లాగు, త్వరగా వెళ్ళు. పోవాలంటే నువ్వు పో సార్. చిన్నపిల్లని పోమంటున్నావు. అది ఏమైనా జరిగితే వేరే కదా తీసుకొచ్చింది. రేయ్ నా చేయి చూడరా, నేను ఎలా వెళ్ళగలను? నువ్వు వెళ్ళరా. నువ్వు పోకరా, కూర్చో. రేయ్ ఎవరో తెలుసా ఆయన? ఆయన మా ఐజీరా. ఐజీ అయితే ఆడన పెద్ద ఆడ రాత్రి అనుకో సార్. నువ్వు కూర్చోరా. రేయ్ ఆయనకి ఏమైనా అయిందో నువ్వు ప్రాణాలతో ఇంటికి వెళ్ళవు. వెనక్కి వెళ్ళరా, వెళ్ళు త్వరగా. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయరా. లారీకి కుక్క వేయరా. నువ్వు ఎవరు దొరికినా బయటకు రాగండిరా. ఏంటిరా
సార్ బైక్ సౌండ్ వినిపిస్తుంది సార్. హలో, ఒక చిన్న పిల్ల మాట్లాడింది. తనతో మాట్లాడవచ్చాయా? నువ్వెవరోయా? అది నా కన్న కూతురు. ఆశ్రమంలో వదిలేసి ఎవరంటే సిగ్గు లేకుండా కన్నబెట్టంటున్నావు? అది నా తలరాతయ్యా. అమృత ఎన్నిసార్లు ఫోన్ చేసిందో తెలుసా? నువ్వు ఫోనే ఎత్తకపోతివి. అది పాపం చిన్నపుచ్చుకొని బాధపడుతూ వెళ్ళిపోయింది. అడవి దారి గుండా వచ్చాం గనక టవర్ దొరకలేదయ్యా. ఒక్క మాట మాట్లాడేలోగా కట్ అయింది. నా కూతుర్ని కొంచెం పిలిపించగలరా? అదంతా కష్టం బాబు. నువ్వేమన్నా మీ అమ్మాయి కాన్వెంట్లో చదువుతాను అనుకుంటున్నావా? ఇది అనాథాశ్రమం బాబు. ఇక్కడుండే 150 మంది ఆడపిల్లలు ఉండేది ఒకే రూములోనే. అందరూ తలకు చోట కాళ్ళకు చోట పెట్టుకుంటూ దోమలతో కుట్టించుకుంటా పడుకుంటున్నారు. అర్థం అవుతుందయ్యా. పుట్టినప్పటి నుంచి తన మొహం ఇప్పటి వరకు చూడలేదయ్యా. కావాలంటే పొద్దున్న రాగానే డబ్బులు ఇస్తానయ్యా. ఏంటి డబ్బులు ఇస్తావా? ఏ అమ్మాయితో మొదటిసారి మాట్లాడించినందుకు డబ్బులు తీసుకొని పురుగులు పడి చావమంటావా? లోపలికి వెళ్ళటం కుదిరే పరిస్థితి కాదని చెప్తుంటే అర్థం చేసుకోవా? క్షమించండి అయ్యా. మొదటిసారి నా బిడ్డ గొంతు వినగానే నా మనసు అల్లాడిపోయింది. అందుకే అలా అడిగానండి. అమృత ఫోటోని నోటీస్ బోర్డులో చూసినట్టు జ్ఞాపకం. ఉంటే పంపిస్తాను. నీకు వాట్సాప్ ఉంది కదా? మీరు బాగుండాలయ్యా. ముందు ఫోటో ఉందేమో చూడండి. చాలా కష్టం సార్. చుట్టూ అడవి సార్. రోడ్డు సరిగా ఉండదు సార్. వచ్చి బండితి. కుదరదు సార్. లారీగా చోట దింపడం వరకే నా పని అని చెప్పారు. మధ్యలో ఇల్లేవారు సార్. కాస్తుంటే పేనం పోయేది. నేను చెప్తాను, వచ్చి బండితి. తీనని చెప్పాను కదా సార్. ముందు ఏం జరుగుతుందో చెప్పండి. మీరు తప్పదాకి పడిపోతే చిచ్చ మేము అనుభవించాలా? సార్ ఏంటి సార్ అది? పోలీసులు ఏమైనా చేస్తారా? లారీని ఇలా డ్యామేజ్ చేశారు. రే, నీ లారీ ఎలా ఉండేదో అలాగే బాగు చేసేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. లారీ బాగు చేస్తారు సరే, మనిషి పోయి ఉంటే నేను పోతానన్నా, నడిచి వెళ్ళిపోతాను. ఆ రూట్లో మీరే చూసుకోండి. నేను తీసుకొచ్చి చంపేద్దామని చూస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు తప్ప తాగి రోడ్డు మీద పడిపోయిన రౌడీలు కాదు. 10-15 ఏళ్లుగా సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్. కావాలనే డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇలా చేశారు. రండి. ఆ డ్రగ్స్ వాళ్ళ చేతికి చిక్కితే ఏమవుతుందో తెలుసా? చెప్పిన మీకు అర్థం కాదు. ఏయ్, నీ కూతురు చూడాలంటే బండితి. రే ఆగు. తాగావా? మరి మీరు దాయితే తప్పలేదు, మేము దాయితే తప్పంట. రోజంతా గాడిపై ముందు నుంచి తెలుస్తుంది ఆ నొప్పి.